చూస్తున్నాం పొదుపు అని ఎందుకు హెచ్చరిస్తున్నారో. పెట్రోల్ మొత్తం క్రైసిస్ వచ్చే నేపథ్యంలో ఇక్కడ డీజిల్ పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. మరో 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అమెరికా లాంటి దేశంలోనే కెనాల్ ఏదో అంటారు, సంథింగ్ బ్యారెల్ సంథింగ్, ఆ ప్రమాణాల్లో కొలిచే ఆ పెట్రోల్ డీజిల్ ధరలనే సుమారుగా $3-4 పెంచేశారు అక్కడ. మరి ఇక్కడ పెరగలేదు. గత 4-5 ఏళ్లుగా ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచలేదు. దాని గురించి ఎవరు మాట్లాడలే. మొన్న పెంచిన తర్వాత గగ్గోలు పెడుతున్నారు. అప్పటికీ సంక్షోభం ఎలా వచ్చిందంటే ఈ దుర్మార్గుడు ట్రంప్ వల్ల, ఈ ఇరాన్ మూర్ఖత్వం వల్ల. ఇరాన్ పోతే పోయింది కదా అని ఊరుకోకుండా వీడు పక్కన గల్ఫ్ అందరికీ పెట్రోల్ ఇచ్చేస్తుంది, మనతో పాటు అందరూ ఇబ్బంది పడాలి, అది ఆడి సునకానందం, కక్కుర్తి ఆనందం ఆడిది. సో దాంతో అంతటికి ఇంపాక్ట్ అవుతుంది. హార్మూజ్ జలసంధి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరొకసారి డీజిల్ పెట్రోల్ $3 పాటు మరొక 91 పైసలు డీజిల్పై, 87 రూపాయలు పెట్రోల్పై పెరుగుతోంది. అందుకే నెత్తి నోరు కొట్టుకొని ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నాయి, పొదుపు పాటించండి, అనవసరంగా విచ్చలవిడి ఖర్చులు చేయొద్దు. నేను ధనవంతుని, నాకు డబ్బు ఉంది, మా అమ్మా నాన్నలు సంపాదించారు, నేను ఖర్చు పెడతా, నా ఇష్టం, నేను తిరుగుతా అంటే అవసరమైన వరకు తిరగడం వల్ల ఉపయోగపడుతుంది. అనవసరంగా తిరగడం వల్ల నీ పెట్రోలు ఇంకొకటికి ఉపయోగపడి, వాడి అవసరానికి ఉపయోగపడి, ఆడి ద్వారా నీకు చాలా ఉపయోగం ఉంటుంది. సొసైటీలో ప్రతి ఒక్కడికి కూడా ఉపయోగం ఉంటుంది. ఒక ఇడ్లీ కొట్టువాడో, ఒక కిరాణా కొట్టువాడో, మెడికల్ షాప్ వాడో, లేదా కూరగాయలు వాడో, ఫ్రూట్స్ అమ్మేవాడో, పరోక్షంగా ఎవరో ఒకరు మనం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి బతుకుతూనే ఉన్నాం. అఫ్కోర్స్ వాడేం ఫ్రీగా ఇవ్వట్లేదు, డబ్బులకే ఇస్తున్నాడు కాదనట్లేదు. ప్రతిదీ కూడా ఒక లింక్ ప్రాసెస్తో ఉంటుంది. అది ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది. సో మరొకసారి వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం 4 రోజుల్లో ఇది రెండోసారి. మే 17న లీటర్ పెట్రోల్పై $3, లీటర్ డీజిల్పై కూడా $3 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో $94 ఉన్న పెట్రోల్ ధర $97 అయ్యింది. $87 ఉన్న డీజిల్ ధర $90 అయింది. ఇలాగే ధరలు పెరిగాయి. ఇవన్నీ ఒక్కసారి మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఆల్రెడీ హైదరాబాద్లో 107 రూపాయలు ఉంది, $111 అయింది. మరొక 87 $112 పెట్రోల్ ఉంది. డీజిల్ కూడా ఆల్మోస్ట్ $100 చేరే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే రకరకాల రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇకపోతే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ వార్త వస్తుంది. చూడండి, మరింత పెరగనున్న ధరలు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను సడలించింది. మేము పక్కోడి నుంచి బిజినెస్ చేసుకుంటే ఈడికేంటి కడుపుమంట. ఈ అమెరికా గాడి యొక్క తొత్తర పనుల వల్ల, అమెరికా గాడి యొక్క అహంకారం వల్ల, అమెరికా వాడు చేసే దాన్ని ఏమంటారు, రుబాబు పనుల వల్ల ఇక్కడ అందరికీ సంక్షోభం వచ్చింది. వాడు కూడా చతికిలి పడ్డాడు. అమెరికా సూపర్ కంట్రీ, సెక్యూర్డ్ ఇవన్నీ అంటారు, కానీ అక్కడ ఉన్న వాదులు అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అదే మాకే ఇంపాక్ట్ లేదే అనొచ్చు. ఇక్కడ కూడా మనకే ఇంపాక్ట్ లేదే, కానీ సంక్షోభం మెల్లమెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తుంది. అక్కడ కూడా విస్తరిస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడో అస్సాంలోనూ అల్లర్లు జరిగాయి, లేదా గుజరాత్లో అల్లర్లు జరిగాయి, మా దగ్గర ఏం ప్రశాంతంగా ఉందంటే. కానీ ఏం చెప్తారు, భారత్లో అల్లర్లు జరుగుతున్నాయి అంటామా లేదా? ఇక్కడ అమెరికాలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అది ఎవడు మా వరకు ఇంపాక్ట్ లేదు కాబట్టి మేము అదంతా సుత్తేనరా, న్యూస్లో అలాగే చూపిస్తారా అంటాడు. ఇకపోతే మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించి ఆదివారంతో అమెరికా విధించిన గడువు ముగిసింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఆయిల్ సంక్షోభంతో అల్లాడుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ప్రపోర్షనేట్గా దానికి అనుగుణంగా ప్రతిదీ ధరలు పెరుగుతూ వస్తాయి. సామాన్యుడికి కటకట తప్పదు. రేపు సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్ అంతం వరకు, ఇయర్ ఎండింగ్ వరకు కూడా భయంకరమైన సంక్షోభం అయితే ఏర్పడబోతోందని నిపుణులు, విశ్లేషకులు, జ్యోతిష్యులు కూడా అదే అంశాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే బాగుంటుంది. ఏం కాదులే అనుకుంటే అందరూ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది.